హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ టీఎస్పీఎస్సి యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనము టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థుల కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పేపర్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. బేసికల్లీ టోటల్లీ మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్ నుండి ఆల్మోస్ట్ 20 to 25 క్వశ్చన్స్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్ నుండి వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఏరియాని మీరు మంచిగా కవర్ చేస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈజీగా సేల్ అవుట్ అవుతారు, అంటే ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ప్లస్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా ఈ టాపిక్ నుండి ఆల్మోస్ట్ సేమ్ 20 to 25 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్లస్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీకు మంచి డిజైర్డ్ సర్వీస్ రావాలన్నా ఏం కావాలన్నా ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ వీడియోలో మనం బేసికల్గా సిలబస్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్ అప్రోచ్, ఎగ్జామ్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, సిలబస్లో టాపిక్స్ ఏమున్నాయి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఏ ఏరియాస్ నుండి ఎక్కువ ఫోకస్ చేయాలి అనే టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేద్దాం. అంటే టీఎస్పీఎస్సి పీవైక్యూస్ ఎక్కడ నుండి ఇస్తుంది, అసలు ట్రెండ్ ఏంది, క్వశ్చన్ ఏ విధంగా ఇస్తుంది అనేది ప్రతి ఒక్క టాపిక్ని అనాలిసిస్ చేద్దాం, ట్రెండ్స్ చూద్దాం. సో ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ప్రతి నిమిషము వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఒక 25 మినిట్స్ వరకు అవ్వచ్చు వీడియో. కాకపోతే ఈ 25 మినిట్స్లో ఎవ్రీ మినిట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మార్క్స్ స్కోర్ చేయడంలో కానీ ఎక్కడ ఏ విధంగా చదవాలి, సోర్సెస్ ఏం చూడాలి, ఎక్కడ నుండి తీసుకోవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరందరు వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. సో మేము మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాం, మీ అందరికీ ఎగ్జామినేషన్లో యూజ్ అవుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సో గైస్, వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి ఆస్పిరెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రెండ్స్ ఏంది దాన్ని చూస్తే నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేయడం జరిగింది. బేసికల్లీ ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్లో హయ్యెస్ట్ వెయిటేజ్ ఎక్కడ నుండి వస్తున్నారంటే బేసికల్ చూసుకుంటే లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఇక్కడ నుండి కూడా వాళ్ళు 20 to 25 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. జనరల్ సైన్స్ నుండి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 24 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ మ్యాక్సిమం 24 క్వశ్చన్స్ అడిగారు. మినిమం 20 to 25 ఉంటుందండి. 20 క్వశ్చన్స్ మినిమం రావచ్చు, మ్యాక్సిమం 25 రావచ్చు. సో దీంతో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ నుండి కూడా దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ 15 క్వశ్చన్స్, మ్యాక్సిమం 15 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ టాపిక్స్ని మేజర్గా ఫోకస్ చేయాలి కాబట్టి సో ఈ రోజు వీడియో నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మీద వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఒక వీడియో చేస్తాను. ప్రెజెంట్ అయితే మనం జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ వీడియో మీద డిస్కస్ చేద్దాం. సో గైస్, అప్రోచ్ ఏంది, అసలు సైన్స్ అండ్ టెక్నాలజీకి బేసికల్లీ ఏం అప్రోచ్ ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఒక ఆస్పిరెంట్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు అప్రోచ్ తెలిస్తే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. మనకి మెయిన్గా ఉండేదంటే స్పేస్, లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, లిమిటెడ్ టైం ఉంటుంది. ఏ ఎగ్జామినేషన్కైనా సరే మీకు లిమిటెడ్ టైంలో చదవాలి. లిమిటెడ్ టైంలో చదివి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు కదా, ప్రతి ఆస్పిరెంట్ ఏదో గుడ్డిగా ప్రిపేర్ అవ్వకుండా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, మీరు ఈ టాపిక్ చదివితే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయా రావా, వాటి మీద మేజర్ ఫోకస్ పెట్టాలి. సో మీరు చదివారు, అందులో నుండి క్వశ్చన్స్ రాలేవు, రాకపోతే ఏంటి, పక్క ఆస్పిరెంట్కి మీ ఆస్పిరెంట్కి డిఫరెన్స్ ఉండదు, వాళ్ళు ఈజీగా ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తారు, మనమేమో వెనుకబడిపోతాం. అలా కాకుండా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామినేషన్కైనా. సో దాన్ని బట్టి చూస్తే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ పరంగా చూసినా సైన్స్ అండ్ టెక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ నుండి తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చే స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఇది ఇంపార్టెంట్. సో అప్రోచ్ పరంగా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలంటే బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. బేసిక్స్ మీకు జనరల్ సైన్స్లో వచ్చే కల్లా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 టాపిక్స్ ఉంటాయి. వీటి బేసిక్స్ మీకు స్ట్రాంగ్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఎస్ఎన్టీలో కూడా మీకు చాలా వేరియస్ టాపిక్స్ ఉన్నాయి, వాటి బేసిక్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక నోట్స్ పెట్టుకోండి, ఒక షార్ట్ నోట్స్ పెట్టుకొని వాటిలో బేసిక్స్ రాసుకోండి. ఎగ్జామినేషన్స్కి ప్రతిసారి ఏం అడుగుతున్నారు, ఏ బేసిక్స్ అడుగుతున్నారు, ఆ బేసిక్స్ రాసుకోండి. చాలామంది అనుకుంటారు నాకు ఎవ్రీథింగ్ వచ్చు, నేను అడ్వాన్స్డ్గా ఉన్నాను, నాకు ఎవ్రీథింగ్ తెలుసు అనుకుంటారు. కానీ అలా ఉండొద్దు. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ అనేది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే పక్క ఆస్పిరెంట్కి మీకంటే ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ఉండకపోవచ్చు. కాబట్టి బేసిక్స్ మీకు వచ్చినా రాకున్నా ఒక్కసారి ఎగ్జామినేషన్ ముందట క్విక్ రివిజన్ కోసం ఒక షార్ట్ నోట్స్ పెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఎస్ఎన్టీలో బేసిక్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ టాపిక్స్ ఉంటుంది. మీరు ఈ ఎస్ఎన్టీ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మీరు ఈ 3 బ్రాంచెస్గా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే బేసిక్ స్ట్రాంగ్ ఉంచుకోవాలి, కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి, నెక్స్ట్ అడ్వాన్స్ టాపిక్స్ మీద కొంచెం ఎక్కువగా డీపర్గా తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ వెళ్ళండి. మీకు బేసిక్ స్ట్రాంగ్ లేకుండానే డైరెక్ట్ అడ్వాన్స్ టాపిక్స్ చదవారనుకోండి, ఈ మధ్య ఎగ్జామినేషన్ ట్రెండ్ చేంజ్ అయింది. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 4 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ నాట్ ట్రూ అని అడుగుతున్నారు. మీకు ఇందులో ఏ టాపిక్ కూడా సరిగా తెలియకుండా మ్యాక్సిమం ఛాన్సెస్ ఏంటంటే రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక క్వశ్చన్లో ఒక బేసిక్ రిలేటెడ్ డేటా ఇవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ జాయిన్ చేయొచ్చు, అడ్వాన్స్ ఇవ్వచ్చు. ఒకటే క్వశ్చన్లో మీకు 3 వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ స్పేస్ మీద ఏం టాపిక్ వచ్చినా దాన్ని రాసుకోండి. పొటెన్షియల్ రీసెర్చ్ అంటే మార్కెట్లో ఇప్పుడు పొటెన్షియల్ రీసెర్చ్ జరుగుతుంటుంది కదా, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఇలాంటివి ఏమున్నా కానీ, క్రిప్టో కరెన్సీస్ కానీ, ఇలాంటివి పొటెన్షియల్ రీసెర్చ్ రిలేటెడ్ టాపిక్స్ వచ్చినా వాటిని నోట్ డౌన్ చేసుకోండి. ప్లస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇందాక చెప్పాను కదా, బ్లాక్ చైన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమున్నా వాటిని రాసుకోండి. డిఫెన్స్ రిలేటెడ్ ఏమొచ్చినా, న్యూక్లియర్ టెక్నాలజీ రిలేటెడ్ ఏమొచ్చినా, నానో టెక్నాలజీ. సో వీటన్నిటి కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో మీకు కనిపిస్తే ఖచ్చితంగా వాటిని కట్ చేసుకొని అంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ మొబైల్ అయినా స్టోర్ చేసుకోండి, అప్పుడప్పుడు చూసుకోవచ్చు. ఆర్ఎల్స్ నోట్స్లో రాసుకుంటే బెటర్. ఎగ్జామినేషన్ ముందట మీరు ప్రతిదీ న్యూస్ పేపర్ మళ్ళీ తిరిగి చూడలేరు. కాబట్టి ఇలాంటి వాటికి ఒక సపరేట్ స్పేస్ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఎక్కువ స్కోర్ రావాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే క్యూరియాసిటీ టు నో వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద R&D ఇన్స్టిట్యూషన్స్. మీకు ఒక క్యూరియాసిటీ ఉండాలి. ఈ క్యూరియాసిటీ ఉంటే మీరు ఈజీగా స్కోర్ ఎక్కువ చేయగలుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ క్యూరియాసిటీ లేకుండా ఏదో బట్టి చదివారనుకోండి, అది మీకు లాంగర్ టైంలో రిటెన్షన్ ఉండదు, లాంగ్ టైంలో మీకు గుర్తుండదు. కాబట్టి మీకు క్యూరియాసిటీ ఉంటే ఇస్రో కానీ, బార్క్, CSIR, IITs వీటిలో రీసెర్చ్ ఏం జరుగుతుంది, వీళ్ళు కొత్తగా రిలీజ్ చేస్తున్నారు, కొత్తగా జరుగుతున్న ఈవెంట్స్ ఏంది, వీళ్ళ యొక్క కొత్త ప్రాజెక్ట్స్ ఏంది, కొత్త మిషన్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ వల్ల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రైజెస్. ఈ ప్రైజెస్లో నోబెల్ ప్రైజ్ కావచ్చు, శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ కావచ్చు, కొన్ని ప్రైజెస్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ ఇస్తుంది. ఈ అవార్డ్స్ ఇలాంటి వాటిని కూడా కొంచెం తెలుసుకోండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంది, ఫేమస్ సైంటిస్ట్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్స్. అంటే ఇవి ఇప్పుడు అంటే ప్రెజెంట్ కంటెంపరరీ కాకుండా ఇంతకుముందు అంటే అసలు 1948 నుండి 48 నుండి కావచ్చు, ఇంతకు ముందు కూడా కావచ్చు, ఎవరైతే ఫేమస్ సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళ గురించి బేసిక్ ఇన్ఫో అండ్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి వాళ్ళు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశారు, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంది, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దేర్ ఇంపార్టెంట్ లొకేషన్స్. ఇండియాలో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, వాటి లొకేషన్స్ ఏమున్నాయి, ఇవి కూడా టీఎస్పీఎస్సీ అడిగే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. కాబట్టి వీటి మీద కూడా మీ ఫోకస్ పెట్టండి. సో గైస్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి బేసిక్గా సోర్సెస్ ఏమున్నాయి అంటే, మీరు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అయితే ఎన్సీఆర్టీ బుక్స్ 9th క్లాస్ 10th క్లాస్ చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో డేటా బాగుంది, అది ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ విజన్ PT365 అని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళు రిలీజ్ చేస్తుంటారు, లైక్ డిసెంబర్లో కానీ అలా. ఈ PT365 ఒకసారి చూడండి, ఒకసారి తిరిగేస్తే అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అన్ని కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మనకు మార్కెట్లో లూసెంట్ బుక్ ఉంది, లూసెంట్ బుక్లో జనరల్ సైన్స్ బాగా క్లియర్గా కవర్ చేశారు, ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. మీరు ఎంత చదివినా ఏం చేసినా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక న్యూస్ పేపర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఏదైనా ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవ్వండి. అదే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అయితే విన్నర్స్ బుక్ ఒకటి కంప్లీట్గా కవర్ చేశారు వీళ్ళు బేసిక్స్ ఎవ్రీథింగ్ మంచిగా కవర్ చేశారు. కాబట్టి విన్నర్స్ బుక్ ఒకసారి కంప్లీట్ చేయండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ఏదో ఒక న్యూస్ పేపర్ లైక్ ఈనాడు, సాక్షి ఆర్ వాట్ ఎవర్, ఏదో ఒక మీకు అనిపించిన మీకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏది బాగా కవర్ చేస్తుంది, ఈనాడు చేస్తుందా, సాక్షి చేస్తుందా, మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అవుతారు కదా, సో ఏదో ఒక న్యూస్ పేపర్ చదవండి, మల్టిపుల్ అవసరం లేదు, ఒక న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది. దాంతోపాటు తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఒకటి వీళ్ళు బేసిక్స్ మీద బాగా రాశారు, ఈ బుక్ కూడా ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్క్ అనేది మీకు ఇన్ ద కాంపిటీషన్ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్ అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి చదవడం ఇంపార్టెంట్. ఇవన్నీ ఖచ్చితంగా ఈ సోర్సెస్ని ఫాలో అవుతే మీరు కాంపిటీషన్లో మీకు ఒక ఎడ్జ్ ఉంటుంది, ఆ ఎడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో గైస్ PYQs ట్రెండ్స్ చూసుకుంటే ఇది నేను ఎక్కడ నుండి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నుండి తీసుకున్నాను ఇవన్నీ.
సో ఇక్కడ జనరల్ సైన్స్ నుండి టోటల్లీ దే ఆస్క్డ్ 7 క్వెషన్స్. మనకి 2 ఉన్నాయి. జనరల్ సైన్స్ ఒకటుంది. ఎస్ఎన్‌టి ఒకటుంది. ఒకటే టాపిక్‌ల జనరల్ సైన్స్, ఎస్ఎన్‌టి. సో జనరల్ సైన్స్ నుండి వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌లో 7 క్వెషన్స్ అడిగారు. ఆ 7 క్వెషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వెషన్ విటమిన్స్ నుండి అడిగారు. విటమిన్స్ అంటే ఇది తక్కువైతే ఏ వ్యాధి వస్తుంది? ఈ విటమిన్ తగ్గితే ఏ వ్యాధి రావచ్చు? నెక్స్ట్ సర్కాడియన్ రిథమ్ దీని మీద ఇది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ కాన్సెప్ట్. ఇది న్యూస్ పేపర్‌లో ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద క్వెషన్ అడగడం జరిగింది. ఇంకోటి టెంపరేచర్ ఇన్ ద హ్యూమన్ బాడీ మీద ఒక క్వెషన్ వచ్చారు. ఒకటి డైబ్యాక్ డిసీజ్ అని దాని మీద ఒక క్వెషన్ వచ్చింది. ఇంకోటి డిసీజెస్ అండ్ కాజింగ్ బ్యాక్టీరియా అంటే డిసీజ్ దాన్ని అది ఏ బ్యాక్టీరియా వల్ల రావచ్చు అనేది ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్ అడిగారు. నెక్స్ట్ డిసీజెస్ ఇన్ ద న్యూస్ మర్బర్గ్ డిసీజ్ అని అయితే ఏదైతే డిసీజెస్ ఇన్ ద న్యూస్ ఉంటాయో లైక్ కోవిడ్ కూడా ఈ మధ్య ఎక్కువ ఉన్న న్యూస్ ఏంది కోవిడ్, మార్బర్గ్ డిసీజ్ ఇలాంటివి. అలాంటివి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న క్వెషన్ ఏందంటే లైక్ ఎక్స్‌క్రీషన్ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఇలాంటివి. ఈ బయాలజీ రిలేటెడ్ టాపిక్స్. వీళ్ళు జనరల్ సైన్స్‌లో మనం మేజర్‌గా అబ్జర్వ్ చేస్తే ఎక్కువ క్వెషన్స్ బయాలజీ నుండే అడిగారు. బయాలజీ నుండి ఎక్కువ క్వెషన్స్ అడిగారు. దట్ టూ ఈ బయాలజీలో నుండి కూడా విటమిన్స్, డిసీజెస్ అని వెరీ ఇంపార్టెంట్. ఇది ఏ ఎగ్జామినేషన్‌లోనైతే మస్ట్ అండ్ షుడ్ టాపిక్స్. మీరు విటమిన్స్, డిసీజెస్ ఇలాంటివి చదువుకోకుండా ఎగ్జామినేషన్ ఎళ్తే మీరు 2, 3 మార్క్స్ లూజ్ అవ్వచ్చు. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో, మీరు క్వెషన్స్ ఒక్కసారి చూసుకుంటే బిఫోర్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ డోనర్ బ్లడ్ ఈస్ నాట్ టెస్టెడ్ ఫర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ అడిగాడు. సో, వీళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ అంటే మీరు ఇంకోరికి బ్లడ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేయరని అడిగారు. హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి, సిఫిలిస్, క్యాన్సర్ టెస్ట్ చేయరు. సో, ఇలాంటి బేసిక్స్ మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. నెక్స్ట్ గ్రేవ్స్ డిసీజ్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్. మీరు విటమిన్స్, హార్మోన్స్, డిసీజెస్ ఇవన్నీ పొటెన్షియల్ టాపిక్స్. చూడండి టీఎస్‌పీఎస్సీ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. సో, ఇదేంటంటే థైరాక్సిన్. నెక్స్ట్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ప్రొవైడ్స్ ఇమ్యూనిటీ టు న్యూ బోర్న్ బేబీస్ బికాజ్ ఇట్ కంటైన్స్ ఇమ్యునోగ్లోబిన్ ఏ. సో, ఇవి. సో గైస్ మనకి విటమిన్స్ కూడా చూసుకుంటే విటమిన్ ఏ, విటమిన్ బి1, సి, డి, కాల్షియం, అయోడిన్, ఐరన్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవి డెఫిషియన్సీ ఉంటే ఏమొస్తుంది? ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఏమొస్తుంది? సింప్టమ్స్ ఏముంటాయి? ఈ టేబుల్ కూడా ఇంపార్టెంట్. దీన్ని ఒకసారి చూసుకోండి. సో విటమిన్స్ కూడా మనకి ఎలా డివైడ్ అయ్యాయి? వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అని ఉన్నాయి. ఈ టేబుల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని చూసుకోండి. మనకి వీడియో కంప్లీట్ చేయాలంటే ప్రతి టాపిక్ మీద 1 అవర్ తీసుకుంటుంది. కాబట్టి నేను షార్ట్‌గా ఎవ్రీథింగ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయను. టీఎస్‌పీఎస్సీ ఎక్కడ ఫోకస్ చేస్తుంది? మీరు ఎలా చదవాలి? మన వీడియో మెయిన్ థింగ్ ఏందంటే మీరు ఎలా చదవాలి? మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి? అదే ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఇది ఒక గైడెన్స్ సీరీస్ లెక్కనే చూడండి. ఖచ్చితంగా ఎవ్రీ టాపిక్ అయితే డిస్కస్ చేయడానికి మనకు టైం సరిపోదు. సో గైస్ నెక్స్ట్ డిసీజెస్ కాజెస్ ఏంది? అంటే వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ చూసుకోండి. బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్, ఫంగీ వల్ల, ప్రోటోజోన్స్ వల్ల, వీటి వల్ల వచ్చే డిసీజెస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉంది. వీటి మీద ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ కెమిస్ట్రీ నుండి మెయిన్ థింగ్ ఏ ఎగ్జామినేషన్‌లో అయినా సరే యాసిడ్ అండ్ బేసెస్ మీద ఖచ్చితంగా ఒక క్వెషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యాసిడ్స్, బేసెస్ మీద ఒక నోట్స్ రాసుకోండి. వీటి మీద క్వెషన్స్ ప్లస్ రీసెంట్ అప్లికేషన్స్ ఏమున్నాయి? రీసెంట్ అప్లికేషన్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఆక్సిడేషన్ మీద ఒక క్వెషన్ అడిగారు. రస్టింగ్ ఆఫ్ ఐరన్ మీద, ఐసోటోప్స్ ఎలిమెంట్స్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ మీద క్వెషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ వీటి మీద క్వెషన్స్ అడిగారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే డే టు డే అప్లికేషన్స్ ఈ బేసెస్ ఎక్కడ యూజ్ చేస్తారని అడిగారు. మనకు తెలుసు అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్‌లో యూజ్ చేస్తారు. సోడియం ఏదో సోప్ మీద, కాల్షియం హైడ్రాక్సైడ్ బ్లీచింగ్ పౌడర్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది రిమూవింగ్ ఆఫ్ గ్రీస్ స్టెయిన్స్. సో మీకు ఇలాంటి ప్రతి టాపిక్‌ని అప్లికేషన్ ఓరియెంటెడ్ చదవండి. మీరు ఒక అప్లికేషన్ చూస్తే ఇందులో ఏం వాడతారు? అలాంటి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా మీకు మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వెషన్స్ వీళ్ళు ఏం అడిగారంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ మీద క్వెషన్ అడిగింది. ఇట్ ఈస్ ఏ కెమికల్లీ నోన్ యాస్ ఐరన్ ఆక్సైడ్ అంటారు రైటే. రస్టింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కెమికల్ చేంజ్ అని అడిగారు రైటే. జింక్ ఈస్ కోటెడ్ ఆన్ ద ఐరన్ ఆర్టికల్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ రస్టింగ్ ఇది కూడా రైటే. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్. సో గైస్ నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ నుండి వీళ్ళు ఎక్కువగా అడుగుతున్న క్వెషన్స్ మనకి ప్రతి ఎగ్జామ్లో నాట్ ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కానివ్వండి, యూపీఎస్సీ, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్ నెలలలో వాళ్ళు బేసిక్గా అడిగే క్వెషన్స్ ఎక్కడ నుండి ఉంటాయంటే లైట్, సౌండ్ అండ్ వేవ్స్ ఉంటాయి కదా లైక్ రేడియో వేవ్స్,
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇవి చూసుకోండి. వీటితో పాటు కైనెటిక్ ఎనర్జీ, గ్రావిటేషన్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ వీళ్ళు క్వశ్చన్ అడిగింది ఏంటంటే వార్మింగ్ ఆఫ్ కెచప్ బాటిల్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. గ్రావిటేషన్, వాట్ వుడ్ హ్యాపెన్ టు ద ఎర్త్ ఇఫ్ సన్ సడన్లీ డిసపియర్స్. సూర్యుడు సడన్గా అస్తమిస్తే ఎర్త్కి ఏమవుతుంది అనే క్వశ్చన్ వచ్చింది. సౌండ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, లైట్ మీద. సో లైట్ మీద వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మయోపియా, హైపర్ మెట్రోపియా ఇవన్నీ ఉన్నాయి కదా, అస్టిమాటిజం. సో వీటికి ఎలాంటి లెన్స్ యూజ్ చేస్తాం, ఇలాంటి డిసీజెస్ ఉంటే, ఇలాంటి విజన్ లాస్, డిఫెక్ట్స్ ఇన్ ద విజన్ ఉంటే మనం వాడే కరెక్టివ్ లెన్సెస్ ఏంది అని అడిగాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవ్రీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతుంది. మీరు లైట్ గురించి చదివేటప్పుడు వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి వీటి మీద చూసుకోండి. నెక్స్ట్ సౌండ్ మీద కూడా క్వశ్చన్ ఉంది. లైక్ ఆర్డర్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద మీడియం, ఏ మీడియంలో హైయెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఐరన్ మీద ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ వాటర్ వేపర్, నెక్స్ట్ ఎయిర్. ఇది హైయెస్ట్ ఒక సీక్వెన్స్. కాబట్టి సౌండ్, లైట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద ఫోకస్ పెట్టండి. సో నెక్స్ట్ గైస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్, ఒకటి నానో టెక్నాలజీ మీద ఒక క్వశ్చన్ అడిగారు, ఒకటి స్పేస్ టెక్నాలజీ గగన్యాన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ మీద ఒక క్వశ్చన్ అడిగారు. స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కూడా ఇంపార్టెంట్. వీటిలో ఏఐ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డ్రోన్స్, లైక్ క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి గురించి కూడా న్యూస్ పేపర్లో ఏం ఆర్టికల్ వచ్చినా ఖచ్చితంగా రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఇండియా, లైక్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఫస్ట్ ఇస్రో చేరేవారు, వాటి మీద బేసిక్స్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో గైస్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ వీళ్ళు డే టు డే అప్లికేషన్స్ ఉంటాయి కదా, మనం కార్లలో ఒక ఎయిర్ బ్యాగ్స్ వాడతాం కదా, ఈ ఎయిర్ బ్యాగ్స్లలో ఏం నింపుతారు, అసలు ఏం యూజ్ చేస్తారనే క్వశ్చన్ అడగడం జరిగింది. సో అలాంటి ఒకటి మిజైల్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇది డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్. ఆకాష్ మిజైల్ డెవలప్ బై ఎవరు చేశారు, అగ్ని-3 మిజైల్ ఎవరు డెవలప్ చేశారని క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్, వాళ్ళు చేసిన వర్క్, వాళ్ళు 2002లో నోబెల్ ప్రైజెస్ వచ్చాయి కదా, విన్నర్స్ ఎవరు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంది, వాళ్ళు చేసిన టాపిక్ ఏంది, వర్క్ ఏంది, ఇది ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ డేస్ అండ్ ఫస్ట్ ఇన్ టెక్నాలజీ, నేషనల్ టెక్నాలజీ డే, ఫస్ట్ ఇస్రో చేరి, ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. సో గైస్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే మనకి ఇంటర్నల్గా ఉన్న టాపిక్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎస్ఎన్టీ కవర్ చేయాలంటే స్పేస్ టెక్నాలజీ చదవాలి, న్యూక్లియర్ టెక్నాలజీ చదవాలి, డిఫెన్స్ టెక్నాలజీ చదవాలి, నానో టెక్నాలజీ చదవాలి, ఎమర్జింగ్ టెక్నాలజీ చదవాలి, దాంతోపాటు నోబెల్ ప్రైజ్ చదవాలి. ఈ 6 టాపిక్స్ మీరు కవర్ చేస్తే మీకు ఆల్మోస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి వీళ్ళు 14 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అరౌండ్ 14 క్వశ్చన్స్, 14 మార్క్స్. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 6 టాపిక్స్ బేసిక్స్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్. మీరు కవర్ చేయాల్సింది ఏంది, బేసిక్స్, కరెంట్ అఫైర్స్. ఈ 2 కవర్ చేస్తే ఈ 6 టాపిక్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మీకు అరౌండ్ ఈచ్ టాపిక్ నుండి ఒక 3 క్వశ్చన్ అడిగినా 6 3 18 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 18 రాకపోయినా మినిమం 14 మార్క్స్ ఈ టాపిక్స్ నుండి వస్తాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు వీడియోలో మనం ఏం కవర్ చేద్దామంటే స్పేస్ టెక్నాలజీ కవర్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంకా 2 వీడియోస్ చేస్తాను. SNT 1, SNT 2 అని ఇంకా 2 వీడియోస్ చేస్తాను. వాటిలో న్యూక్లియర్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నోబెల్ ప్రైజెస్ వీటి మీద చేస్తాను. సో ఈరోజు టాపిక్ స్పేస్ టెక్నాలజీ. సో గైస్ మనకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఈ ఇన్స్టిట్యూషన్స్ మీకు ఒక అవగాహన ఉంటే మీకు మార్క్స్ ఈజీగా ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఉంది. ఇస్రో ఎప్పుడు స్థాపించారు, ఇస్రో యొక్క సైంటిస్ట్స్ ఎవరు, వీళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఏంది. 1962లో స్థాపిస్తే 62 నుండి 2024 వరకు ఇస్రో సాధించిన విజయాలేంది, ఇది మెయిన్గా సిలబస్లో కూడా చాలా హైలైట్ చేస్తారు. ఇస్రో యొక్క అచీవ్మెంట్స్ ఏందనేది. సో మీరు ఇస్రో గురించి తెలుసుకోవాలి, బేసిక్ డీటెయిల్స్ ఉండాలి. నెక్స్ట్ అదర్ స్పేస్ ఏజెన్సీస్ లైక్ నాసా, యూఎస్ఏ వాళ్ళది నాసా, జపాన్ వాళ్ళ జెక్సా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళలో జరుగుతున్న ఇంపార్టెంట్ రీసెర్చ్ ఏంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు ఇండియా వీళ్ళతోటి జాయింట్ మిషన్స్ వీళ్ళతో కలిసి కొన్ని జాయింట్ మిషన్స్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిసార్ మిషన్ అనేది నాసా ఇస్రో వల్ల జాయింట్ మిషన్. సో అలాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఇందులో న్యూక్లియర్ రిలేటెడ్ రీసెర్చ్ జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ CSIR
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్లో జరుగుతున్న ఇంపార్టెంట్ రీసెర్చ్ ఏంది వాటిని కూడా తెలుసుకోండి. డిఆర్డిఓ, ఇది డిఫెన్స్ రిలేటెడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వాటి గురించి ఏమైనా న్యూస్ ఉంటే అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఏదైనా వాటి కింద వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ 24 to 25 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి డిఎస్టీ కింద. అవి చేస్తున్న రీసెర్చ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్కే కాదు, ఇది మీకు ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ అప్రోచ్ ఫాలో అయితే మీకు స్కోర్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇవన్నీ తెలిస్తే మీరు మెయిన్స్లో ఎక్కువగా రాయొచ్చు పాయింట్స్, మీకు ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. సో ఈ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న రీసెర్చ్ని కూడా ప్రతి ఆస్పిరెంట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీటితో పాటు మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎగ్జామినేషన్లో ఈ మధ్య ఎక్కువ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ పర్సన్స్ మీద కూడా అడుగుతున్నారు కాబట్టి, సో మీరు వీళ్ళ గురించి డీటెయిల్గా తెలుసుకోండి. నేను ఏంటంటే వీళ్ళ నేమ్స్, అసలు వీళ్ళకి ఏమంటారు అనేది రాశాను, కాకపోతే మీరు డీటెయిల్డ్గా తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ సారాభాయ్ ఉన్నారు కదా, ఈయనను మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటాము. హోమీ జే బాబా, హీ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. యుఆర్ రావ్, హీ ఈజ్ ఏ స్పేస్ సైంటిస్ట్. ఈ మధ్య లాస్ట్ టైం ఈయన మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం, మనందరికీ తెలుసు, హీ ఈజ్ ఏ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఎస్ సోమనాథ్, హీ ఈజ్ ఏ ప్రెజెంట్ ఇస్రో చైర్మన్. నెక్స్ట్ పి వీరముత్తువేల్, హీ ఈజ్ ఏ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్. ఇది ఇంపార్టెంట్. మీరు ఏం చేయండి అంటే చంద్రయాన్ 1, 2 అండ్ 3, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, ఈ మూడుకి ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఎవరో తెలుసుకోండి. ఛాన్సెస్ ఏమున్నాయంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. చంద్రయాన్ 1, 2, 3 ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఎవరు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్స్ తెలుసుకోండి. నెక్స్ట్ టెస్సీ థామస్, ఈమెని మనము మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటాం. నెక్స్ట్ సార్ శాంతి స్వరూప్ భట్నాగర్, ఈయనని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇన్ ఇండియా అంటాము. ఈయననే మన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇందాక డిస్కస్ చేసాం కదా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. దీనికి ఫస్ట్ డైరెక్టర్ జనరల్, హీఈస్ ఏ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ టు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో నెక్స్ట్ గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీలో ప్రతి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మీరు తెలుసుకోవాల్సిందంటే ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. ఈ బేసిక్స్లో ఇస్రో యొక్క అచీవ్మెంట్స్ తెలుసుకోండి. లైక్ 1961లో స్థాపిస్తే 2024 వరకు వీళ్ళ అచీవ్మెంట్స్ ఏంది, ఇస్రో ఎలాంటి అచీవ్మెంట్స్ చేసింది, ఒక గ్లాన్స్ ఉండాలి. దీని మీద నేను ఒక పీడిఎఫ్ తయారు చేశాను. ఆ పీడిఎఫ్ని మన టార్గెట్ టీఎస్పీఎస్సీ ఉంది కదా, టార్గెట్ టీఎస్పీఎస్సీ ఈ గ్రూప్లో అప్లోడ్ చేశాను, చూసుకోండి. ప్రతి అచీవ్మెంట్ ఉంటుంది స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు. సో ఈ పీడిఎఫ్ పెడతాను, అది ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్ చూసుకోండి. సో వీళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ శాటిలైట్ కానీ ఆర్యభట్ట, ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ లైక్ భాస్కర్ 1, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు, సింగిల్ లైనర్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంది స్పేస్లో, లాంచ్ వెహికల్స్. లాంచ్ వెహికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మనకి ఏమేమి లాంచ్ వెహికల్స్ ఉన్నాయి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఈ మనకు 4 టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయి. ఈ లాంచ్ వెహికల్స్ నుండి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అసలు ఇవి ఏంది, వీటి డిఫరెన్స్ ఏంది, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంది. దీంతో పాటు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే శాటిలైట్స్. మనకు లాంచ్ వెహికల్స్ అయిపోయాయి, బేసిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంది, శాటిలైట్స్. శాటిలైట్స్లో కూడా మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి, జీసాట్ సిరీస్ అని కంప్లీట్గా కమ్యూనికేషన్ శాటిలైట్స్. వీటి గురించి చదవండి. నెక్స్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉంటాయి, నావిగేషన్ శాటిలైట్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంజన్స్ ఉంటాయి. లైక్ ఇంజన్స్లో కూడా మనకు రామ్ జెట్ అంటే ఏంది, స్క్రామ్ జెట్ అంటే ఏంది, క్రయోజెనిక్ అంటే ఏంది, వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. వీటి గురించి నోట్స్ రాసుకోండి. సో గైస్, మనకి ఇప్పటిదాకా తెలుసుకుంది ఏంది, బేసిక్ అచీవ్మెంట్స్ తెలుసుకోవాలి, లాంచ్ వెహికల్స్ తెలుసుకోవాలి, శాటిలైట్స్ తెలుసుకోవాలి. శాటిలైట్స్లో కూడా కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్. నెక్స్ట్ ఇంజన్స్లో రామ్ జెట్, స్క్రామ్ జెట్, క్రయోజెనిక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, పిఎస్ఎల్వికి ఎస్ఎస్ఎల్వికి ఇక్కడ డిఫరెన్స్ ఉంది చూడండి. ఇవి 4 స్టేజెస్ ఉంటుంది పిఎస్ఎల్వి, అండ్ ఎస్ఎస్ఎల్వి అనేది 3 స్టేజెస్ ఉంటుంది. వీటి డయామీటర్ 2.8, ఇది 2 మీటర్స్, హైట్ 44 మీటర్స్, ఇది హైట్ 34 మీటర్స్. దీని పేలోడ్ క్యాపబిలిటీ మీకు 1750 కేజీ ఉంటుంది, అప్ టు 600 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్తుంది. దీని పేలోడ్ ఏంటంటే 500 కేజీ ఉంటుంది, టు 500 కేజీ ఉంటుంది, ప్లానర్ ఆర్బిట్ వరకు తీసుకెళ్తుంది. సో ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ తెలుసుకోండి. సో శాటిలైట్స్ మనం చెప్పాను కదా, ఎస్ఎల్వి 3 ఉంది ఒకటి. నెక్స్ట్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి ఎక్స్ఎల్, జిఎస్ఎల్వి మార్క్ 2, జిఎస్ఎల్వి మార్క్ 3, ఇది లేటెస్ట్ వర్షన్ జిఎస్ఎల్వి మార్క్ 3. సో వీటి గురించి ఒక డీటెయిల్స్ తెలుసుకోండి.
సో గైస్ దీంతో పాటు మనకు లాంచ్ వెహికల్స్ తెలుసుకున్నాం, శాటిలైట్స్ తెలుసుకున్నాం, ఇస్రో అచీవ్మెంట్స్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫోకస్ ఏరియా ఏం కావాలి మనకి? ఇస్రో ఇంపార్టెంట్ మిషన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుండి ఖచ్చితంగా ఎస్ఎన్టీ నుండి ఒక క్వశ్చన్ 100% వస్తుంది. ఈ టాపిక్లో ప్రతి టాపిక్ తెలుసుకోండి, ఏ టాపిక్ని కూడా మిస్ చేయొద్దు. ప్రతి ఆస్పిరెంట్, నేను ఇవి మెన్షన్ చేసినవి ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశాను. ఇవి కాకుండా ఇంకో చాలా ఉన్నాయి, నేను కొన్ని మిస్ చేస్తుండొచ్చు, వాటిని కూడా మీరు తెలుసుకోండి. సో ఇక్కడ మనకు చంద్రయాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చంద్రయాన్లో మనకి చంద్రయాన్ 1 ఉంది, చంద్రయాన్ 2 ఉంది, చంద్రయాన్ 3 లేటెస్ట్ లాంచ్. ఈ మూడుటి గురించి, దే ఆర్ లూనార్ మిషన్స్, మూన్ మిషన్స్. సో చంద్రయాన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. దాంతోపాటు మంగళయాన్ ఉంది, ఆదిత్య L1 ఇది సన్ మీద తీసుకెళ్ళిన ఫస్ట్ మిషన్. నెక్స్ట్ నావిక్ మనకు ఇండియన్ నేషనల్ రీజనల్ సిస్టమ్, ఐఎన్ఆర్ఎస్ అని మనకి లైక్ జీపీఎస్ లెక్క ఐఎన్ఆర్ మనకు రీజనల్ అన్నట్టు. ఇది నావిక్, దీని గురించి తెలుసుకోండి. నెక్స్ట్ ఎక్స్పోసాట్ ఉంది, నిసార్ మిషన్ ఉంది. దిస్ ఈజ్ ఎ జాయింట్ మిషన్. ఇందాక చెప్పాను కదా, కొన్ని ఇస్రో అదర్ స్పేస్ ఏజెన్సీస్తో కలిసి కొన్ని జాయింట్ మిషన్స్ ఇస్తుంది. ఈ నిసార్ అనేది నాసా ప్లస్ ఇస్రో వాళ్ళ యొక్క జాయింట్ మిషన్. నెక్స్ట్ మనకు శుక్రయాన్ 1 ఉంది, శుక్రయాన్ 1 గురించి కూడా తెలుసుకోండి. ఇవి కాకుండా మనకి ఇంకా ప్రాబబుల్ టాపిక్స్ ఏమున్నాయంటే, ఇన్ స్పేస్ అని ఒక టాపిక్ ఉంది. నెక్స్ట్ న్యూ స్పేస్, ఇన్ స్పేస్ అనేది ఇది ఇస్రో యొక్క ఒక పిఎస్యు లాంటిది. నెక్స్ట్ దీంతో పాటు మనకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని రీసెంట్గా తీసుకొచ్చారు. దిస్ ఈజ్ ఎ కమర్షియలైజింగ్ స్పేస్ టెక్నాలజీస్. మనకు స్పేస్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, వాటిని కమర్షియలైజింగ్ చేయడం కోసం ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని తీసుకొచ్చారు. ఇవి కాకుండా ప్రతి ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సింది ఇండియన్ స్పేస్ పాలసీ 2023. వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది, టార్గెట్స్ ఏంది, ఇవి కూడా తెలుసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గ్రూప్ 1 మెయిన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిలిమ్స్లో క్వశ్చన్ రాకుండా ఇండియన్ స్పేస్ పాలసీ 2023 అనేది గ్రూప్ 1 మెయిన్స్కి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉంది కదా, ఇది మనకి ఆదిత్య L1 గురించి. దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ మిషన్ టు స్టడీ సన్. ఇవి 4 పేలోడ్స్ తీసుకెళ్తుంది. త్రీ ఆఫ్ దెమ్ ఇన్సైడ్ అబ్జర్వేషన్. సో 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఎర్త్ నుండి ఆ పై వరకు అబ్జర్వ్ చేస్తుంది. ఇట్ ఈస్ లాంచ్డ్ బై పిఎస్ఎల్వి. ఆదిత్య L1 కూడా లాంచ్డ్ బై పిఎస్ఎల్వి. సో గైస్ ఇది ఇస్రోస్ పిఎస్ఎల్వి C47 మిషన్. దీంతో వీళ్ళు ఏమేమి లాంచ్ చేశారంటే, కార్టోసాట్ 3 యాజ్ వెల్ as 13 ఫారెన్ శాటిలైట్స్ లాంచ్ చేశారు. సో ఇది అరౌండ్ 1625 kg వెయిట్ ఉంది, 509 కిలోమీటర్స్ పోలార్ సింక్రనైజ్ ఆర్బిట్లో దీన్ని తీసుకెళ్లారు. దీంతోపాటు 13 నానో శాటిలైట్స్ యూఎస్ఏ వాళ్ళవి కూడా లాంచ్ చేశారు. వీటిలో ఉన్నది ఏంటంటే, ఈ నానో శాటిలైట్స్లో 12 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. వాటి నేమ్ ఏంటంటే ఫ్లాక్ 4P. ఒక కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ శాటిలైట్స్ ఉంది, దాని పేరు మెష్ బెడ్, ఇది ఒకటి. ఇవి ఇంపార్టెంట్. సో ఇలాంటివి తెలుసుకోండి. యాజ్ వెల్ యాజ్ కార్టోసాట్, ఇండియాస్ ఫస్ట్ అబ్జర్వేటరీ లాంచ్డ్ సక్సెస్. ఆస్ట్రోసాట్ అనేది ఇది ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ లాంచ్డ్. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది తెలుసుకోండి. ఇది కూడా పిఎస్ఎల్వి తోటి C30 తోటి లాంచ్ చేశారు. సో గైస్ మంగళయాన్, ఇట్స్ ఏ ఇండియాస్ ఫస్ట్ మేడన్ మిషన్ టు మార్స్ యొక్క ఫస్ట్ మిషన్ మంగళయాన్. సో దీని గురించి బేసిక్గా తెలుసుకోండి. ఇది కూడా పిఎస్ఎల్వి ఎక్సెల్ వెహికల్ తోటి లాంచ్ చేస్తున్నారు. దీని హైట్ 44.5 మీటర్స్. సో దీని గురించి బేసిక్ తెలుసుకోండి. యాజ్ వెల్ యాజ్ మనము ఇండియా లాంచెస్ శాటిలైట్ ఫర్ నేబర్స్ కోసం ఒకటి సౌత్ ఏషియా శాటిలైట్ అని లాంచ్ చేశాము. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి బెనిఫిషియరీస్ ఎవరు? నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్. సో గైస్ దీంతో పాటు మన ఇంపార్టెంట్ టాపిక్ ఏం చెప్పాను, నావిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్. ఇదేంది, మన ఇండియన్ రీజన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టము. సో ఇది ఇంపార్టెంట్. దీంతో పాటు క్వశ్చన్ ఏం అడగవచ్చు అంటే, వేరే కంట్రీస్ యొక్క నావిగేషన్ శాటిలైట్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ మనం అందరం వాడుతున్నాం కదా, ఇది జీపీఎస్ యూఎస్ఏ వాళ్ళది, మనది కాదు. ఇది యూఎస్ఏ వాళ్ళది. దీనిలో టోటల్ 31 శాటిలైట్స్ ఉన్నాయి. రష్యా వాళ్ళది గ్లోనాస్ అని ఉంటుంది, ఇది 24 శాటిలైట్స్. యూరోపియన్ యూనియన్ వాళ్ళది గలీలియో, ఇది కూడా 24 శాటిలైట్స్. చైనా వాళ్ళది బెడేయో. జపాన్ వాళ్ళది క్వాజీ జెనిత్. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ తెలుసుకోండి. మెయిన్ ఫోకస్ ఏంటంటే నావిక్ మీద పెట్టండి, నావిక్ అనేది మెయిన్ ఫోకస్. సో నావిక్ చూసుకుంటే ఇందులో 3 జియో స్టేషనరీ శాటిలైట్స్ ఉంటాయి, 4 జియో సింక్రనైజ్ శాటిలైట్స్ ఉంటాయి. టోటల్ 7 శాటిలైట్స్. ఇందులో ఒక స్టార్ సెన్సార్ ఉంటుంది, ప్రొపెలెంట్ ట్యాంక్ ఉంటుంది, సోలార్ ప్యానల్ ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ వీటి గురించి తెలుసుకోండి. ఇందులో మెయిన్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది 2 టైప్స్ ఆఫ్ సర్వీస్ ఇస్తుంది. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, IRNSS అనేది 2 టైప్స్ ఆఫ్ సర్వీస్ ఇస్తుంది. ఒకటేమో స్టాండర్డ్ పొజిషన్ సిస్టమ్ సర్వీస్.
ఇది అందరికీ ఆల్ యూజర్స్‌కి ప్రతి భారతీయ పౌరుడు వాడుకోవచ్చు. స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ ఎస్‌పీఎస్. ఇది గాకుండా రెస్ట్రిక్టెడ్ సర్వీస్ ఒకటిస్తుంది. ఈ రెస్ట్రిక్టెడ్ సర్వీస్ అనేది ఇది సీక్రెట్ ఎంక్రిప్టెడ్ సర్వీస్. ఇది ఓన్లీ ఫర్ మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంది. ఒకటి స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్, ఒకటి రెస్ట్రిక్టెడ్ సర్వీస్. ఇందులో టోటల్ 7 శాటిలైట్స్ ఉంటాయి. ఒకటేమో 3 శాటిలైట్స్ ఏమో జియో స్టేషనరీ ఆర్బిట్‌లో ఉంటుంది. 4 శాటిలైట్స్ ఏమో జియో సింక్రనైజ్ ఆర్బిట్‌లో ఉంటాయి. సో గైస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చంద్రయాన్ మిషన్. చంద్రయాన్ 3 మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఒక ఆర్బిటర్ ఉంటుంది, ఒక ల్యాండర్ ఉంటుంది. ల్యాండర్ పేరు విక్రమ్ పెట్టాము అండ్ రోవర్ పేరేమో ప్రజ్ఞాన్ పెట్టాం. ఇది ఇంపార్టెంట్, ఇది తెలుసుకోండి. చంద్రయాన్ 3 మిషన్ ఎప్పుడు లాంచ్ అయింది? లాంచ్ జూలై 14. లాంచ్ డేట్ ఇంపార్టెంట్. ప్రతి మిషన్లో మీరు తెలుసుకోవాల్సింది లాంచ్ డేట్ ఆర్ ఇయర్ తెలుసుకోవాలి. కొన్నిసార్లు స్పెసిఫికలీ డేట్ ఇవ్వచ్చు, ఇయర్ అయితే ఇంపార్టెంట్. ఇయర్ తెలుసుకోవాలి, దాని ఆబ్జెక్టివ్ తెలుసుకోవాలి, దాని ఆబ్జెక్టివ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఆ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది. సో ఈ మిషన్ వల్ల మనము ఏ కంట్రీస్తో చేరాము, ఇంతకుముందు ఈ మిషన్ ఏ కంట్రీస్ చేశాయి, ఇండియా ఏ కంట్రీస్తో చేరింది, అది ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు జూలై 14, 2023 2:35 PMకి లాంచ్ చేశారు. సో ఇది ఇంపార్టెంట్. ఎక్కడ? శ్రీహరికోట నుండి లాంచ్ చేశారు. లాంచ్ వెహికల్ ఇంపార్టెంట్. మిషన్లో కూడా ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు లాంచ్ వెహికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది LVM-3 M4 అనే లాంచ్ వెహికల్ ద్వారా చేశారు. సో గైస్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక్కసారి చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వ్యూ రిలేటెడ్ టు PSLV C-53 అని అడిగాడు. నేను చెప్పాను కదా ఇస్రో ఇంపార్టెంట్ మిషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ కూడా ఎలా అడుగుతున్నారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ద సెకండ్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆన్ June 30, 2022. నేను చెప్పాను కదా డేట్ అండ్ ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు విత్ డేట్తో పాటు అడిగాడు కాబట్టి ఇక్కడ ఈవెన్ డేట్ రాంగ్ ఉన్నా ఇది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇంపార్టెంట్ మిషన్స్ డేట్స్ రాసుకోండి, ఒక టేబుల్ రాసుకోండి. ఒక టేబుల్ చేసుకొని ఇంపార్టెంట్ మిషన్స్, డేట్ ఆఫ్ లాంచ్, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఒక టేబులర్ ఫార్మాట్లో మీరు పెట్టుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ ఆఫ్ యాంట్రిక్స్ కార్పొరేషన్ అని క్వశ్చన్ అడిగాడు. ద లాంచ్ వెహికల్ క్యారీడ్ 3 శాటిలైట్స్ ఫ్రమ్ సింగపూర్ నేమ్లీ DSEO, న్యూసార్, స్కోవో అని అడిగాడు. సో ఇక్కడ మీకు ఏంటంటే A అండ్ B మాత్రమే రైట్ ఆన్సర్. ఇది యాంట్రిక్స్ కమర్షియల్ ఆర్మ్ చేయలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగాడు? గగన్యాన్. ఇస్రో ప్లాన్స్ 7-day స్పేస్ టూర్ విత్ 3 గగన్నాట్స్ ఇన్ 2023 ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. నెక్స్ట్ వ్యోమిత్ర అనేది ఏ హ్యూమనాయిడ్ రోబోట్ సెంట్ అలాంగ్ విత్ గగన్నాట్స్ టు మేనేజ్ ద ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్? నేదర్. సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేషనల్ టెక్నాలజీ డే ఈస్ కమమరేటెడ్ ఆన్ May 11th every year ఫర్ ఇండియా సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ Pokhran. నెక్స్ట్ అగ్ని 3 ఈజ్ ఇండియాస్ లేటెస్ట్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ న్యూక్లియర్ capable ballistic missile system that was successfully tested in 2018. Mangalyaan was launched on 5th November 2013 with the aim to studying moon's topography, morphology, mineralogy, atmosphere. UR Rao was the chairman of Indian Space Research Organization when the first ever Indian satellites Aryabhata launched. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్స్ అడిగాడు. B అండ్ C అనేది రాంగ్ స్టేట్మెంట్స్. అంటే ఇయర్ ఆఫ్ లాంచ్ కానీ డేట్ కానీ రాంగ్ ఉంది ఇక్కడ. సో ఇది రాంగ్. సో మీరు ఒక్క క్వశ్చన్లోనే చూడండి, ఒకటి ఇంపార్టెంట్ డే అడిగాడు, ఒకటి డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్ ఒకటి మిజైల్ క్వశ్చన్ అడిగాడు, ఇంకోటి స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ మంగళయాన్ క్వశ్చన్ లాంచ్ డేట్ అడిగాడు, ఇంకోటి స్పేస్లో ఇంపార్టెంట్ పర్సన్. మేము ఇందాక డిస్కస్ చేశాను కదా, ఎందులో అయినా సరే ఇంపార్టెంట్ పర్సన్, ఇంపార్టెంట్ డేట్ అండ్ ఇంపార్టెంట్ మిషన్ అన్నీ కలిపి ఒకటే క్వశ్చన్ అడిగాడు. అన్లెస్ మీకు అన్ని టాపిక్స్ మీద అవగాహన లేకుంటే ఈ క్వశ్చన్ చేయలేరు. రాంగ్ స్టేట్మెంట్ కనుక్కోమన్నాడు కాబట్టి మీరు ఒక్క క్వశ్చన్లోనే వీళ్ళు ఇన్ని అడిగారు కాబట్టి సో మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ మిషన్స్, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ అందరి గురించి తెలుసుకోవాలి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. మీకు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకో 2 వీడియోస్ చేస్తాను, SNT మీద ఇంకా 2 వీడియోస్ చేస్తాను. అందులో డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ కవర్ అయ్యే విధంగా ఇంకో 2 వీడియోస్ చేస్తాను. 2 వీడియోస్ దీని మీద, ఒక వీడియో దీని మీద. ఈ వీడియోస్ మీ ఎగ్జామినేషన్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఈ వీడియోస్ విని మీ ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా మీకు 100% సైన్స్ అండ్ టెక్నాలజీలో
20-25 క్వెషన్స్ అడుగుతున్నారు కదా! నేను గ్యారంటీ ఇస్తాను మీకు 20 మార్క్స్ వస్తాయి. ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ ఛానెల్‌లో మీకు ఎక్కడ దొరకవు. ఇంత క్లియర్ ఎక్స్‌ప్లనేషను, ఇంత డెడికేటెడ్ వర్క్ చేసి, పీవైక్యూ అనాలిసిస్ చేసి ఎక్కడ కూడా మీకు దొరకదు. కాబట్టి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. యాస్ వెల్ యాస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. సో గైస్, మనకి టార్గెట్ టీఎస్పీఎస్సీ అని ఒక టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు అందులో వెళ్ళిపోతారు. అందులో నేను ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్ మెటీరియల్ పెడతాను, అప్లోడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో దీని ఛానల్ లింక్ కూడా మన కామెంట్ బాక్స్లో పెడతాను. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ గైస్.